హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే మనం ఇన్ని బ్రాస్ ఐటమ్స్తో అయితే వచ్చేసాం. అన్నీ ఎలా ఉన్నాయి అండ్ వీటి క్వాలిటీ ఎలా ఉంది, రివ్యూ ఎలా ఉంది అన్నది ఒక్కొక్కటి టైప్ చూస్తూ వద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే అప్పుడే అర్థమవుతుందన్నమాట. సో ఖచ్చితంగా వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఇవేవైతే ఉన్నాయో అండ్ వీటి మీద రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వాటినైతే ఒక్కసారి చూసి తెప్పించుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఏవి నచ్చాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక లైక్ అయితే వీడియోకి ఖచ్చితంగా ఇచ్చైతే వెళ్ళండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఫస్ట్ వచ్చేసి మనం తెప్పించిన ఐటెం ఈ క్యూట్ ఫ్రూట్ బౌల్ అనమాట. సో ఇందులో ఏంటంటే మీకు ఇలాగా 2 స్టెప్స్లో అయితే వచ్చేస్తుంది. సో 2 స్టెప్లో వచ్చి అండ్ మొత్తం కూడా మీకు మెటల్ వైర్తో అయితే ఉంటుందన్నమాట. సో ఇది చాలా అంటే చాలా వెయిట్గా ఉందండి. ఈ వెయిటే మీకు తెలుస్తుంది బాగా. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీకు ఇక్కడ కిందకు ఒక సెట్ లాగా అండ్ పైనకు ఒక సెట్ లాగా చాలా పెద్దదైతే వచ్చింది. సో టేబుల్ మీద పెట్టినా లేదా మీరు ఇంకెక్కడైనా కానీ ఫ్లవర్స్ వేసి పెట్టుకోవాలనుకున్నా ఇలాంటి సెట్ అనేది చాలా బాగుంటుంది. సో 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకోవాలనుకున్నా లేదా ఎక్కడైనా కానీ మీరు ఎక్కడ డెకరేటివ్గా పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఇవి పెట్టడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో వెయిట్ అనేది బాగా వచ్చింది అండ్ కోటింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చున్నారండి. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మంచి ఉర్లీ సెట్ అండి. సో సైజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఈ సైజు అండ్ ఈ మెటల్ వచ్చేసి అల్యూమినియం వస్తుంది. దీని మీద మొత్తం కూడా మీకు ఇలాగా డాటెడ్ డిజైన్తో అయితే ఉందన్నమాట. సో టెక్స్చర్ అండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది సెట్. సో ఇదంతా కూడా మీకు ఇందులో వాటర్ వేసి మనం జనరల్గా ఫ్లవర్స్ వేసి ఏవైతే డెకరేట్ చేసుకుంటామో, దీపాలు అవి పెట్టుకొని ఎలా అయితే డెకరేట్ చేసుకుంటామో సో అలా దీన్ని డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ దీని మీద కోటింగ్ కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. సో మీకు లైన్స్ కానీ ఈ పర్టికులర్ ఫినిషింగ్ కానీ బాగా నీట్గా కనిపిస్తుంది. సో ఈ సెట్ కూడా బాగుందండి. సో ఇదొకటి సింగిల్ సెట్లో అయితే ఇది తెప్పించాను. సో నెక్స్ట్ ఉర్లీ సెట్ వచ్చి ఇదన్నమాట. సో మీకు నీట్గా కింద స్టాండ్తో వచ్చేస్తుంది. ఇది మీకు స్టాండ్ అండ్ పైనవి డిఫరెంట్గా వస్తాయండి, అంటే సపరేట్గా వస్తాయి. అండ్ నేను దీన్ని ఫిక్స్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు ఎక్కడైతే ఇది ఉందో ఇక్కడ మీకు స్క్రూ అనేది వచ్చేస్తుంది అనమాట. సెట్ చేసి చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా సెట్ ఒక్క సింగిల్ సెట్ అనమాట. సింగిల్లో వచ్చింది అండ్ మొత్తం డిజైనింగ్ కూడా అండ్ మొత్తం ఇక్కడ ఏదైతే ఫ్లవర్ షేప్స్ ఇచ్చున్నారో ఇది కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. సేమ్ మనకి ఎలా అయితే కోటింగ్ వచ్చిందో అదే కోటెడ్లో అయితే వస్తాయి. ఇవి ప్యూర్ బ్రాస్ కాదండి. సో ఇందులో అయితే మీరు వాటర్ వేసి లేదా ఏదైనా ఫ్రూట్స్ కోసమైనా కానీ లేదా ఇంకోటి ఏదైనా కానీ మీరు ఏ ఫ్లవర్స్ వేసి పెట్టుకోవాలనుకున్నా కానీ ఈ పర్టికులర్ సెట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే సింగిల్ సెట్ అనమాట. సేమ్ ఇలాంటిదే మనకి ఇంకొంచెం బడ్జెట్లో 3 సెట్లో కూడా కాంబో ఉందండి. సో 3 సెట్ కాంబో ఎలా ఉందో చూపిస్తాను రండి. సో ఇది మన 3 సెట్ కాంబో అనమాట. సో చూడండి డిజైనింగ్ కానీ అండ్ ఆ సైజెస్ కానీ ఎంత బాగా ఇచ్చారో. సో మీకు చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు అయితే దీని సైజెస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో చిన్న సైజ్ చూస్తాం. సో చిన్న సైజ్ వచ్చేసి ఈ సైజులో ఉందండి. మీకు హ్యాండ్కి హోల్డ్ చేస్తే ఇలా అనేది కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మీకు అగైన్ మెటల్. సో మెటల్ వచ్చి దాని మీద అయితే కోటింగ్ అనమాట. సో ఇదంతా కూడా మీరు ఎక్కడైతే ఇవి హోల్స్ ఉన్నాయో అక్కడి వరకు వాటర్ పోసి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే దీని మీద ఏదైనా మనం సెపరేట్గా ఫ్లవర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. సో ఇది ఒక సెట్ చిన్నది. అండ్ దీని తర్వాత మనకి మీడియం వచ్చిందండి. సో మీడియం అయితే ఈ సైజులో ఉందన్నమాట. సో మీడియం కూడా సేమ్ అదే మెటీరియల్. అండ్ ఇది వచ్చేసి పెద్దదన్నమాట. సో అన్నిటికంటే పెద్దది. అండ్ ఈ ఫ్లవరింగ్ కూడా చూడండి మీకు మొత్తం కూడా ఇలా పైన నుంచి చూస్తే ఇలా ఒక ఫ్లవర్ క్రియేట్ అయినట్టు ఉంటుందన్నమాట. దాంట్లో మళ్ళీ పక్కన వీళ్ళు కార్వింగ్ అనేది చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ సెట్ కూడా మనం ఎక్కడైనా కానీ అంటే గుమ్మం దగ్గర పక్కన మనం పూలు వేసి పెడతాం అక్కడ కానీ లేదా ఇంట్లో ఎక్కడైనా టేబుల్స్ మీద పెట్టడానికి కానీ ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. సో 3 సైజెస్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది ఈ కాంబో. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం.
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వుడ్లో తెప్పించానమాట. సో దీని ఎలిగెన్స్ చూడండి, అసలు మొత్తం కూడా స్ట్రాంగ్ వుడ్, చాలా అంటే చాలా క్వాలిటీగా వచ్చిందండి. మొత్తం కార్వింగ్ కానీ అండ్ దీని మీద ఫేస్ కానీ క్లియర్గా అనేది ఉందన్నమాట. సో వీటిల్ని కూడా మనం టేబుల్ మీద పెట్టుకొని పైన ఏదైనా పెట్టుకోవడానికి, కృష్ణుడి బొమ్మ కానీ లేదా ఇంకేదైనా కానీ సింపుల్గా ఈ ఉర్లి పెట్టడానికి కూడా ఈ పీట లాంటిది చాలా బాగుంటుందన్నమాట. సో ఇది స్టూల్ అండ్ దాంతో మనకి ఇలాగా ఎలిఫెంట్ ఫేస్ అనేది వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా సెటప్ మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి మీరు ఎక్కడైతే దీన్ని సెట్ చేస్తున్నారో దానికి లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఒక పర్టికులర్ సెట్, క్వాలిటీ అనేది ఇది చాలా బాగుందండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకొక బౌల్ సెట్, కాకపోతే ఇదంతా కూడా మీకు వైర్లో అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ మనం చూసాం కదా 2 స్టెప్ వైర్, సేమ్ అలాంటి ప్రోడక్టే అనమాట. సో దీనికి మీకు ఈ పర్టికులర్ మెటల్ అనేది చాలా బాగా వచ్చిందండి. అండ్ మెటల్కి కింద మనకి ఇలాగా హోల్డర్ అనేది వచ్చేసింది. సో ఇది కూడా సెట్ మొత్తం కూడా సింగిల్ సెట్, బట్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ఇది మనం ఎక్కడైనా కానీ డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకోవడానికి అండ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాగా మీరు దీని మీద పెట్టుకున్నా కానీ చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో అదొక సెట్ వచ్చింది. అండ్ ఫ్రూట్ బౌల్స్లోనే కొంచెం డెకరేటివ్గా ఫ్లవర్ బౌల్స్ అయితే తెప్పించాను. సో ఈ ఫ్లవర్ బౌల్స్ వచ్చేసి మీకు ఇలాగా నీట్గా స్టోన్తో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ స్టోన్ అంతా కూడా మీకు నార్మల్ కుందన్ ఉంటుంది కదండి, ఆ టైప్ అనమాట. సో మొత్తం కూడా ఈ కుందన్ అంతా మీకు వైరింగ్ అనేది వచ్చేస్తుంది ఆ స్టోన్. అండ్ బేస్ వచ్చేసి ఇలాగ మెటల్ వస్తుందండి. మెటల్కి ఇలాగ మీకు నించోడానికి 3 సైడ్ స్టాండ్స్ అయితే వచ్చేసాయి. ఈ పర్టికులర్ సెట్ అయితే మనకి 2 వచ్చాయి, కాంబో ఆఫ్ 2 అనమాట. ఈ బాస్కెట్స్ కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి. సో వీటిల్ని కూడా మనం డెకరేటివ్ పీసెస్గా వాడుకోవడానికి చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ సెట్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ క్యూట్ హ్యాంగింగ్ బౌల్ అండి. ఏంటి హ్యాంగింగ్ బౌల్, అసలు ఇది ఎందుకు, జస్ట్ డెకరేటివ్గా పెట్టుకోవడానికా అని అనుకోవద్దు. సో ఇందులో అయితే ఒక చిన్న కిటుకు ఉంది. ఏంటంటే మనకి ఈ బౌల్ ఇలా సెపరేట్గా వచ్చేస్తుంది. అండ్ ఈ బౌల్ లోపల మనకి ఏముందంటే ఇలాగా ఒక స్టాండ్ లాంటిది ఇస్తారనమాట. సో ఈ స్టాండ్ ఏంటంటే జనరల్గా మనం ధూపం అనేది పెట్టుకుంటాం కదా, ధూప్ కప్స్ కానీ లేదా క్యాంఫర్ కానీ, మనం ఇన్సెన్స్ ఏదైతే పెట్టుకుంటామో దానికి ఇవి ఉపయోగపడేలా ఉంటుందన్నమాట. సో ఇందులో మనం ఏదైతే పెట్టుకుంటామో ఆ క్యాంఫర్ పెట్టి లోపల మనం క్యాండిల్ పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇందులోనే మనం ధూప్ కోన్ లేదా ధూప్ కప్స్, సాంబ్రాణి మనం ఏదైతే వేసుకుంటామో దాన్ని వెలిగించి ఇందులో పెట్టేసి దీన్ని సింపుల్గా ఇలాగా ఈ బౌల్లోకి దింపేస్తామన్నమాట. సో ఇది ఇలా హ్యాంగ్ అవుతూ అండ్ ఈ హోల్స్లో నుంచి మనకి మొత్తం కూడా ధూపం అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఇది సైజ్ అండ్ వెయిట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది దీని కాస్ట్కి. అండ్ ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. బయట మీరు పెట్టుకోవడానికి లేదా పూజ గదిలో పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుందనే చెప్తాను. సో ఇలాగ మీకు స్టాండ్ అనేది పెట్టుకొని సింపుల్గా ఇలా ఎలిగెంట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది పర్టికులర్ సెట్ కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ అగైన్ కాంబో ఆఫ్ 2తో అయితే వచ్చేసాను. సో ఇందులో అయితే మనకి ఇలాగా 2 బౌల్స్ అనేవి వస్తాయి. సో వీటిల్ని మనం ఫ్లోటింగ్ క్యాండిల్స్ యూస్ చేసుకోవడానికి లేదా ఇంకేదైనా చిన్న దియాస్ దీంట్లో ప్లేస్ చేసుకొని పెట్టుకోవడానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది ఎలా ఉందంటే మీకు ఇలాగ కింద సపోర్టర్ అనేది వచ్చేస్తుంది అండ్ దాని మీద ఇలాగ మీకు బౌల్ అనేది ఫ్లవర్ షేప్లో వచ్చి మధ్యలో స్వస్తిక్ అనేది వచ్చిందండి. సో ఈ సెట్ ఆఫ్ 2 కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది అండ్ ఇది కూడా కోటింగే అనమాట. సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్స్ అయితే మనం పార్ట్ 2లో చూద్దాం. అంతవరకు సెలవు. మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.